వెల్కమ్ టు సత్య ఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన రీజనింగ్ క్లాసులో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ పాచికలు, డైస్ అంటాం. సో ఈ పాచికలు మనము నిత్య జీవితంలో మనం చూస్తాం చాలాసార్లు, కానీ దాని ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఇంక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్, ఏపీఎస్సి, గ్రూప్ 4 లాంటి క్వశ్చన్స్లలో ఇది కంపల్సరీ 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు కంపల్సరీ ఉంటున్నాయి. మనం రీసెంట్లీ ఎగ్జామ్స్లో కూడా చూసినాం. కానీ వీటిని ఎలా చూడాలి, కాన్ఫిడెంట్ నాకు రావట్లేదు, ఎట్లా చూడాలో తెలుస్తలేదు, ఆన్సర్స్ అని మనం చాలామంది పిల్లలు డౌట్లలో ఉంటారు. దీనికి చిన్న విషయంగా మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు పాచికలు అనేసరికి అంటే మనకు ఒక డయాగ్రమ్ ఎలా ఉంటుంది, దీనికి ఎన్ని భాగాలు ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని మనము పాచిక లేదా డైస్ అంటాం. ఒక డైస్కి దీనికి ఎన్ని భుజాలు ఉంటాయి లేదా ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే ప్రక్కతలలు అంటే ఏంటి, మనకు సైడ్స్. ప్రక్కతలలు ఏంటంటే మనకు 4 ఉంటాయి. దీన్ని ప్రక్కతలలు అంటాం మనం. ప్రక్కతలలు లేదా భుజాలు అని కూడా అంటారు. ఓకేనా, పక్క భుజాలు. నెక్స్ట్ మొత్తం భుజాలు ఎన్ని ఉంటాయి, మొత్తం భుజాలు 6 ఉంటాయి. మొత్తం భుజాలు 6 ఉంటాయి. పక్క భుజాలు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అంటే సైడ్స్ మనకి ఇక్కడ డైస్ ఉంది. సో ఈ డైస్లో మనకి ఇది సేమ్ డైస్, ఇదే షేప్లో ఉంటుంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి పక్క భుజాలు అంటే 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ కింద 1 పైన 1, మొత్తం కలిసి ఏంటంటే మనకు 6. అంటే మొత్తం భుజాలు ఏమో 6 ఉంటాయి, సైడ్స్ ఏమో చుట్టూ 4 ఉంటాయి. కింద పైన కలిపితే మొత్తం ఏంటంటే 6 అవుతాయి. దీన్ని మనము ఏమన్నాము, డైస్ లేదా పాచిక అన్నాం. ఒక పాచికని ఇట్లా మనం వేస్తే పైన 1 వస్తుంది. మనకు ఎప్పుడు పాచికలు పక్క నుంచి 3 కనబడుతాయి. ఫస్ట్ మనం పాచికలు 2 రకాలు నేర్చుకుందాం. పాచికలు 2 రకాలు. పాచికలు 2 రకాలు. ఒకటి ప్రామాణిక పాచికలు. దీన్ని ఇంగ్లీష్లో స్టాండర్డ్ డైస్ అంటాం. రెండవది సాధారణ పాచికలు. దీన్ని ఆర్డినరీ డైస్ అంటారు. మనకి ఇక్కడ ఇప్పుడు డైస్ 2 రకాలు విభజించినాం. ఒకటి ప్రామాణిక పాచికలు, రెండవది సాధారణ పాచికలు. ప్రామాణిక పాచికలు అంటే ఏంటిది, మనం ఇప్పుడు డెఫినేషన్ తెలుసుకున్నాం. ప్రామాణిక పాచిక అనగా ఎదురెదురుగా ఉన్న భుజాల మొత్తము కూడగా 7 వస్తే దానిని ప్రామాణిక పాచిక అంటాము. ఒకసారి గమనించండి, ప్రామాణిక పాచిక అంటే ఏంటిది. ఫస్ట్ నెంబర్లో ప్రామాణిక పాచిక అనగా ఎదురెదురుగా ఉన్న భుజాల మొత్తము కూడగా 7 వస్తే దాన్ని ప్రామాణిక పాచిక అంటారు. అంటే ఎదురెదురుగా ఉన్న భుజాలు 7 రావాలంటే ఏంటి, ఇది మనకు ప్రామాణిక పాచిక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇటేముంది, 1 ఉంది, ఇటు ఎంత ఉంది, 7 ఉంది. అంటే ప్రామాణిక పాచిక మనం తీసుకునేటప్పుడు సో ఇక్కడ 1కి ఎదురుగా కంపల్సరీ ఉండాలా, 6 ఉండాలి. అంటే 1 ఆపోజిట్ టు 7 కాకపోతే 6 ఉండాలి. నెక్స్ట్ 2కి ఆపోజిట్ ఏముండాలా, ఎదురుగా 5 ఉంటుంది. అంటే 2కి ఎదురుగా 5 ఉంటుంది.
నెక్స్ట్ 3కి ఎదురుగా ఏముంటుంది? ఎదురుగా 4 ఉంటుంది. అంటే 3కి ఎదురుగా 4 ఉంటుంది. మీరు ఒకసారి ఈ ప్రామాణిక పాచికను కన్సిడర్ చేసుకొని చూద్దాం. అంటే కంపల్సరీ ఈ కండిషన్లో ఉన్నటువంటి విషయం మాత్రం గుర్తుంచుకోండి. చాలా ఈజీ ప్రామాణిక పాచికలు. సో ఎగ్జామ్స్లో ప్రామాణిక పాచికలు ఎక్కువ ఉందంటే ఇది ఈజీగా ఉందని ఇవ్వకపోవచ్చు. సరే, మనకు తెలిసి మంచిది. కాబట్టి ఇక్కడ 1కి ఎదురుగా కంపల్సరీ 6 ఉంటుంది. ఎందుకంటే 6 1 ఎంత మనకు 7. కాబట్టి ప్రామాణిక పాచిక. 2కి ఎదురుగా ఏముంటుంది? 5. ఎందుకు? 2 5 ఎంత అవుతుంది? 7. కాబట్టి 5కి ఎదురుగా ఏముంటుంది? మళ్ళీ 2 అంటాం. నెక్స్ట్ 3కి ఎదురుగా ఏముంటుంది? 4. 4కి ఎదురుగా ఏముంటుంది? 3. 4 3 7, 3 4 7. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. మీకు ఇప్పుడు 1 కనిపిస్తుంది. దీని వెనకాల ఏ నెంబర్ ఉంటుంది మీరు గెస్ చేసుకోవచ్చు. ఏముంటుంది? 6. ఎందుకంటే 1 + 6 7. సరే, ప్రామాణిక పాచికలో ఖచ్చితంగా కండిషన్ ఏంటంటే 1 + 6 7. అంటే 2 ఎదురెదురు భుజాలను కూడితే 7 రావాలనే కండిషన్ ఇక్కడ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్ ఉంది. 3కి ఎదురుగా ఏముంటుంది? మీకు అర్థమైపోయింది, 4. ఎందుకంటే 4 3 7. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ 2 కనబడుతుంది. 2కి ఎదురుగా కంపల్సరీ ఏముంటుంది? 5. ఎందుకు? 2 5 7. దీన్ని మనము ప్రామాణిక పాచిక అంటాం. మీకు చక్కగా వివరించాము. ఇంకా డౌట్ ఉంటే మీరు కూడా తయారు చేసుకొని అలాంటివి చూడొచ్చు. సో దీన్నే ప్రామాణిక పాచిక అంటాం. ప్రామాణిక పాచిక అనగా ఎదురెదురు భుజాల మొత్తము కలపగా 7 రావాలి. 6 + 1 7, 2 + 5 7, 3 + 4 7. ఇక్కడ మొత్తం భుజాలు 6 ఉంటాయి దానికి. కాబట్టి పక్కతల్లు ఎదురు పైన కింద కలిపితే మొత్తం 6 ఉంటాయి. సో వాటి భుజాల మొత్తం కూడితే మాత్రం 7 రావాలి. దీన్నే ప్రామాణిక పాచిక అంటాం. సో ఈ ప్రామాణిక పాచికలో ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో మనం ఇక్కడ ఈ క్రింది పాచికలలో ప్రామాణిక పాచిక ఏది? మీరు ఒక్కసారి గమనించండి. మనకు కావాల్సింది ప్రామాణిక పాచిక. ఒక పాచికలో 6 భుజాలు ఉన్నప్పటికీ మనము ఆ పాచికను డైరెక్ట్గా చూస్తే మనకు ఎన్ని కనబడతాయి? ఓన్లీ 3 కనబడతాయి. 3 ఏవి కనబడతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాచిక తీసుకున్నాం. సో తీసుకున్నప్పుడు మీకు నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా చూపిస్తే మీకు ఎన్ని కనబడుతున్నాయి? 1 కనబడుతుంది, తర్వాత 4 కనబడుతుంది. ఒకవేళ మీరు పైకి చూస్తే మీద ఉన్న 2 కనబడుతుంది. అంటే కిందున్న 1 కనబడదు, ఈ 2 ఇంకా కనబడాయి. అంటే ఒక పాచికను మనం డ్రా రూపంలో చేస్తే 6 భుజాలు ఉన్నప్పటికీ దీనికి 6 సైడ్స్ ఉన్నప్పటికీ 6 సైడ్స్ మనకు కనబడాయి. మనకు కనబడి ఓన్లీ 3. ఇవేవి? 1, ఇటున్న 4, ఈ పైన 2. ఈ 3 కనబడుతుంటాయి. ఎందుకంటే పైకి మనం చూస్తాం కాబట్టి ఈ వెనుక ఉన్న 3 కానీ 6 కానీ 5 కానీ కింది కనబడాయి. అట్లనే ఈ బొమ్మలో మీకు ఇప్పుడు 2 4 3 1 6 అంటే వెనుకాల నంబర్లు ఉంటాయి. సో ఆ నంబర్లు మనకు కనబడతాయని కనబడవు. దీన్ని బట్టి గెస్ ఎట్లా చేయాలి? అందుకనే పాచిక మనకు 6 ఉన్నప్పటికీ భుజాలు ఎదురుగా మనం చూస్తే 3 భుజాలే కనబడుతుంది. పైన కనబడుతుంది, లెఫ్ట్ కనబడుతుంది, రైట్ కనబడుతుంది, కింద కనబడతలేవు, ఆ వెనకాల ఉన్న బ్యాగ్ కనబడతలేదు. అంటే ఇప్పుడు ఇది కింది వాణిలో ప్రామాణిక పాచిక ఇది 1వ నంబరు, 2వ నంబరు, 3వ నంబరు, 4వ నంబరు. సో ప్రామాణిక పాచిక కండిషన్ ఏం చెప్పుకున్నాం మనము? ఎదురుగా ఉన్న భుజాల మొత్తము 7 రావస్తే దాన్ని ప్రామాణిక పాచిక అంటారు అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 4 ఉంది. 4కి ఎదురుగా ఏముండాలా? 4 ఉన్నప్పుడు 4కి ఎదురుగా ఏముండాలా? 4కి ఎదురుగా 3 ఉండాలా. అంటే చూడండి, ఇప్పుడు 4 చూస్తున్నా, 4కి ఎదురుగా ఏముంది? బ్యాక్ సైడ్కు 3 ఉంది. అంటే 3 ఉండాలి. కానీ 3 మనకి ఇక్కడ పక్కకు వచ్చింది. 3 పక్కన వచ్చిందంటే అర్థం ఏంటిది? ఇది ప్రామాణిక పాచిక కాదు. 4కి ఎదురుగా ఒక సంఖ్య ఉన్నప్పుడు దానికి ఎదురుగా కంపల్సరీ బ్యాక్ సైడ్లో 3 ఉండాలి. అంటే ప్రామాణిక పాచిక కండిషను 4 ఉంటే ఇటు 3 ఉండాలి. కాబట్టి 4కు 3 వెనుక సైడ్లో ఉండాలా? అంటే మనకు అది కనబడకుండా ఉండాలా? ఇక్కడ కనబడుతున్నది అంటే ఇది ప్రామాణిక పాచిక కాదు. రెండో ఎగ్జాంపుల్ 1. సో 1వ నెంబర్ మనం తీసుకున్నప్పుడు 1కి ఎదురుగా ఏముంటుంది? మనకు 6 ఉంటుంది. 1కి ఎదురుగా ఏముంది? మీరు ప్రామాణిక పాచిక 6 ఉంది. అంటే ప్రామాణిక పాచికలో 1కి బ్యాక్ సైడ్ కంపల్సరీ 6 ఉండాలి. ఇక్కడ 6 ఎక్కడ వచ్చింది? పక్కకు వచ్చింది. పక్కకు వచ్చిందంటే ఇది కూడా ప్రామాణిక పాచిక కాదు. నెక్స్ట్ 3 చూసుకుందాం. 3వ క్వశ్చన్లో ఇక్కడ 5 ఉంది. 5కి ఎదురుగా ఏముండాలా? ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 5 ఉంది. ఈ 5కి ఎదురుగా ఏముండాలి? బ్యాక్ సైడ్ 2 ఉండాలి. అవునా? 2 ఉంది. అంటే 5కి ఎదురుగా 2 రావడం లేదు. ఎందుకంటే మీద కనబడదు. అంటే 5 ఇటు పక్క ఉంటుంది, బ్యాక్ సైడ్ 2 ఉండాలి. కానీ మీదకి 2 ఉంటే ఇది కనబడుతుంది. కాబట్టి ఇది కూడా ప్రామాణిక పాచిక కాదు. ఇప్పుడు మనము ఈ 5 ఉంది. ఈ 5కి ఎదురుగా ఏముండాలా? 2 ఉండాలి. ఇక్కడ 2 కనబడుతుందా?
కనబడుతుంది అంటే దాని బ్యాక్ సైడ్కు కంపల్సరీ 5 ఉంటే దానికి బ్యాక్ సైడ్ 2 ఉన్నది, ఓకే ఉండొచ్చు. నెక్స్ట్ 6 ఉన్నది, 6కి ఎదురుగా ఏముండాలా? 1 ఉండాలి. 1 ఇక్కడ కనబడుతుందా? నో, కనబడుతుంది, ఉండొచ్చు. 3కి ఎదురుగా ఏముండాలా? 4 ఉండాలి. 4 ఇక్కడ కనబడుతుందా? లేదు. అంటే ఈ కింది వారిలో ప్రామాణిక పాచిక ఏది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆన్సర్ ఏం చెప్తాం? ఇది 4వ ఆన్సర్ చెప్తాం. ఎస్, క్లియర్. ఇంత చక్కగా నేర్చుకుంటే మంచి బొమ్మ తెచ్చుకొని నేర్చుకోండి, చక్కగా అర్థమవుతుంది, కానీ ఏం లేదు. సో ఖచ్చితంగా ప్రామాణిక పాచిక ఏది అంటే ఇప్పుడు 4వ ఆన్సర్ అయింది. అలాగే రెండో క్వశ్చన్ చూద్దాం. ఈ రెండో క్వశ్చన్లో మనం ఈ క్రింది వారిలో ప్రామాణిక పాచిక ఏది అన్నాడు. సేమ్ ఈ 6కి ఎదురుగా ఏముండాలా? 1 ఉండాలా? 1 లేదు కావచ్చు, చూద్దాం, ట్రై చేద్దాం. 5కి ఎదురుగా ఏముండాలా? 2 ఉండాలి. 2 ఇక్కడ పైన వచ్చింది. పైన వచ్చింది అంటే అర్థం ఏంటిది? దానికి ఎదురుగా లేదు అని అర్థం. పైన వచ్చింది అంటే దానికి ఎదురుగా లేదు అన్నట్టు, అంటే ఇది ప్రామాణిక పాచిక కాదు. కమ్ టు ది ఎగ్జాంపుల్ 2. ఇప్పుడు 3కి ఎదురుగా ఏముండాలా? 3కి ఎదురుగా 4 ఉండాలి. ఓకే, 3కి ఎదురుగా 4 ఉందా? లేదు. 2కి ఎదురుగా ఏముండాలా? 5 ఉండాలి. 5 ఉంది, ఇక్కడ కనబడుతుందా? లేదు. 1కి ఎదురుగా ఏముండాలా? 6 ఉండాలి. 6 కనబడుతుందా? అంటే కనబడట్లేదంటే ఇది మన ప్రామాణిక పాచిక అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో చూద్దాం. 6కి ఎదురుగా ఏముండాలా? 1 ఉండాలి. 1 కనబడుతుంది కాబట్టి ఇది కాదు. 4కి ఎదురుగా ఏముండాలా? 3 ఉండాలి. 3 ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా ప్రామాణిక పాచిక కాదు. సో మనకు ఖచ్చితమైన ఆన్సర్ ఏంటిది? ప్రామాణిక పాచిక ఆన్సర్లో 3కి ఎదురుగా 4 ఉండాలా? 2కి ఎదురుగా 5 ఉండాలా? 1కి ఎదురుగా 6 ఉండాలా? ఇక్కడ ఎక్కడ కనబడతలేవు అంటే అవి ఎదురుగా ఉన్నాయని అర్థము. సో ఆన్సర్ మనకి ఇప్పుడు ఇక్కడ రెండవది ప్రామాణిక పాచిక కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూడో క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ మూడో క్వశ్చన్లో 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్. 2కి ఎదురుగా ఏముండాలి? 5 ఉండాలి. 5 ఉండాలంటే మీద 5 వచ్చింది. 5 వచ్చిందంటే ఎదురుగా లేనట్టే కదా, కాబట్టి ఇది ప్రామాణిక పాచిక కాదు. నెక్స్ట్ 3కి ఎదురుగా ఏముండాలి? 4 ఉండాలి. 4 ఇక్కడ పైన కనబడుతుంది అంటే ఎదురుగా లేనట్టు, దానికి అపోజిట్ సైడ్లో బ్యాక్ సైడ్లో 3 ఉంది అంటే 3కి ఎదురుగా 4 ఉండాలి. కంపల్సరీ లేదు, ఇది కాదు. ఈ 4కి ఎదురుగా ఏముండాలి? 3 ఉండాలి. 3ని పక్కకు పోయింది కాబట్టి ఇది కూడా ప్రామాణిక పాచిక కాదు. నెక్స్ట్ 1కి ఎదురుగా ఏముండాలి? 6 ఉండాలి, కనబడతలేదు. 2కి ఎదురుగా ఏముండాలా? 5 ఉండాలి, కనబడుతుందా? లేదు. 4కి కింద ఏముండాలా? 3 ఉండాలి, కనబడుతుందా? కనబడ అంటే లేదు అంటే అక్కడ ఉండిండొచ్చు అని అర్థం. కాబట్టి ప్రామాణిక పాచిక 4వది అవుతుంది. సో కాబట్టి మనం ప్రామాణిక పాచికలు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటే విషయము, ఎదురెదురు ఉన్న భుజాలు మొత్తము కూడితే 7 రావాలనే నిబంధన కొంచెం గుర్తుంచుకున్నారంటే మీకు ప్రామాణిక పాచికలు ఏ మాత్రం డౌట్ లేకుండా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇది క్లియర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము సాధారణ పాచికలు, ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము? ప్రామాణిక పాచికలు నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకునేది సాధారణ పాచికలు. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి పాచికలు మనకు సాధారణ పాచికలు వేస్తాయి. ఈ సాధారణ పాచికలు ఎందుకు వస్తాయంటే, ప్రామాణిక పాచిక మనం నేర్చుకున్నాము, ఒకటే విషయంతో మనకు క్లియర్ అయిపోయింది. ఏమైపోయింది? సో ఆపోజిట్ సైడ్స్ 7 ఉంటే ప్రామాణిక పాచిక. కాబట్టి అందరికి తెలిసిపోతుంది కొంచెం నేర్చుకుంటే. కాబట్టి కొంచెం ఈ సాధారణ పాచికల్లో అలాంటి నిబంధన వర్తించదు. అంటే మీరు ఏమైనా గుర్తుంచుకోవాలి, సాధారణ పాచికలు అంటే ఏంటంటే, సో ఎదురెదురు భుజాలు మొత్తం భుజాలు కూడితే 7 రావాలి అన్న నిబంధన వర్తించని పాచికలను సాధారణ పాచిక అంటారు. ఇక్కడ సాధారణ పాచిక అంటే దానికి ఆపోజిట్, ఎదురెదురు కూడితే 7 రావాలి అన్నాం కదా, ఎదురెదురు కూడితే 7 రావాలని నిబంధన వర్తించదు. అంటే మరి దీనికి ఇప్పుడు 6 ఉందనుకోండి, దీనికి ఎదురుగా ఏముంటుంది అంటే మనం నిర్ణయించాలి. దానికి కొన్ని టెక్నిక్స్ నేను చూపిస్తాను, ఆ టెక్నిక్స్ ప్రకారం మనం చేసుకోవాలి. కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఇద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1లో మీరు ఇలా చూడండి ఒకసారి. 6, 3, 1. నెక్స్ట్ అలాగే 1, 4, 6. ఇక్కడ 6, 3, 1
1, 4, 6 అనే రెండు ఒక పాచిక ఇచ్చినాం మనం. ఈ పాచికలో అడుగుతారు ఏమంటాడు క్వశ్చన్లో, కొంచెం ఎగ్జాంపుల్, 3కు ఎదురుగా